నిన్నే ప్రేమిస్తా ఒక సీఈఓ ప్రేమ కథ పార్ట్ 11. విజయ్ను కౌగిలించుకుని బుగ్గ మీద గాఢంగా ముద్దు పెట్టుకుంది లాస్య. దానితో తెలియకుండానే లోపల తెలియని అనీజీ మొదలైంది. విజయ్, నువ్వు వాడే పర్ఫ్యూమ్ ఏంటో గానీ అమేజింగ్. ఆ స్మెల్ ఎక్కడికో తీసుకెళ్తుంది. నువ్వు వాడే బ్రాండ్ పేరు చెప్పమని అడిగితే అది సీక్రెట్ అని అంటావు అని అతన్ని గట్టిగా పట్టుకుని శ్వాస పీల్చింది లాస్య. అది ఎయిర్పోర్ట్. ఎక్కడెక్కడి వాళ్ళో వస్తారు. కొంతమందికి ముద్దులు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం, వావ్ ఓ అంటూ అరుస్తూ అందరి దృష్టి వాళ్ల వైపు మళ్లించుకోవడానికి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తారు. అదో ఫ్యాషన్. ఇక విజయ్ లాంటి హ్యాండ్సమ్ మల్టీ మిలియనీర్ పక్కనుంటే లాస్య లాంటి అమ్మాయి దాన్నొక అవకాశంగా వాడుకుంటుంది. అతను తన సొంతమని ప్రపంచం మొత్తానికి తెలియాలనే అలాంటి స్టంట్స్ చేస్తారు. విజయ్కు అది నచ్చకపోయినా భరించాల్సి వచ్చింది. లాస్య పర్ఫ్యూమ్ గురించి మాట్లాడడం విన్న స్వప్నిక గుండె రగిలిపోయింది. ఆమె తన చూపులకు శక్తి ఉంటే వాళ్లను అక్కడే మార్చి పడేయాలన్న క్రోధంతో చూసింది. లాస్య తనని పట్టుకోవడంతో స్వప్నిక స్పర్శ గుర్తొచ్చిన విజయ్ అప్రయత్నంగా ఆమె వైపు చూసి ఆశ్చర్యపోయాడు. ఆమె కంటి చూపుతో చంపేస్తానంత కోపంగా చూడ్డం కనిపించింది. ఒక్క క్షణం వాళ్ళిద్దరి చూపులు కలుసుకున్నాయి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అని పంటి బిగువన కోపాన్ని ఆపుకుంటూ చెప్పింది స్వప్నిక. ఆమెను ఏమని పలకరించాలో అర్థం కాక, అవును, నువ్వు ఆఫీస్కేనా? పద, మాతో వచ్చేయ్ అని అన్నాడు విజయ్. సారీ సార్, నో థ్యాంక్స్, ఐల్ మేనేజ్ అని అన్న ఆమె కళ్లల్లో తెలియని ఒక బాధ అలా కనిపించి మాయమైంది. అదేంటో గుర్తుపట్టిన విజయ్ స్వప్నిక వైపు అడుగు వేసి, స్వప్నిక, డోంట్ డూ దిస్, కమ్ విత్ మీ, నేను ఆఫీస్కే వెళ్తున్నాను అని కొంచెం కోపంగా అన్నాడు. ఇంతలో లాస్య కోపంగా చూసింది. ఏమంటున్నావు బేబీ? ఆకలిగా ఉందా? ఏదైనా రెస్టారెంట్కి వెళ్లి లంచ్ చేసి వెళ్దాం, ఆ తర్వాత నీ సూట్లో అని నవ్వింది లాస్య. అంతే, స్వప్నిక విజయ్ ఇద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. వాళ్ల ముఖాలు ఎర్రగా కందిపోయాయి. స్టాప్ ఇట్ లాస్య, నువ్వు ఎప్పుడైనా నాతో సూట్కొచ్చావా? లేదు కదా. నాకు ఈరోజు ఆఫీస్లో వర్క్ ఉంది అని సీరియస్గా అంటూ ఇండైరెక్ట్ గా స్వప్నికకు క్లారిటీ ఇవ్వాలని చూశాడు విజయ్. ఇంతలో ఆమె బుక్ చేసిన క్యాబ్ వచ్చింది. కనీసం వెళ్ళొస్తానని చెప్పకుండానే వెనక్కి తిరిగి చూడకుండా క్యాబ్లో కూర్చుని వెళ్లిపోయింది స్వప్నిక. ఆమె అలా వెళ్లిపోవడం నచ్చని విజయ్, ఇదేంటి వినిపించుకోదేం? అయినా నేను స్వప్నికకు ఎందుకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను అని మనసులో చిరాకు పడ్డాడు విజయ్. వెళ్లిపోతున్న క్యాబ్ వైపు చూస్తూ నిలబడ్డాడు. ఓ బేబీ, ఆఫ్టర్ ఆల్ ఒక సీఈఓ బాస్కి చెప్పి వెళ్లాలన్న మేనర్స్ లేదు. ఆమెకు ఎందుకంత బిల్డప్ ఇస్తున్నావు? పద అని అతన్ని తొందర పెట్టింది లాస్య. స్వప్నిక మనసు కుతకుత ఉడికిపోతుంది. ఎవరితో అది అర్థం కావడం లేదు. జనాల మధ్య మీద పడిపోతుంది. చిచ్చి, ఆ పట్టుకోవడమేమిటో, ఆ ముద్దులు పెట్టుకోవడమేమిటో, ఇంత బరితెగించడాన్ని కల్చర్ అంటారా? కల్చర్ అంటే ఇదా? లాస్య పర్ఫ్యూమ్ గురించి మాట్లాడడం తనకు అస్సలు నచ్చలేదు. ఇంకా ఆ సూట్కెళ్దాం అంటోంది. ఆ హోటల్ రూంలో వీడితో గడపడానికి ఇంకెంతమంది ఉన్నారో. తిరిగేది ఫ్యాషన్ వరల్డ్ కదా. ఈ ఊరే కాదు, ప్రపంచం మొత్తం వీడి చేతిలోనే ఉంది. పెళ్లి గురించి, ప్రేమ గురించి ఎన్నో ఆశలు పెట్టుకుని దాన్నొక స్వర్గంలా ఊహించిన తను ఆ హోటల్ రూంలో వీడితో చచ్చా, అది తలుచుకుంటూ ఉంటే తన మీద తనకే కోపంగా, అసహ్యంగా ఉంది. ఇన్ని రోజులు చీకట్లో వెతుకుతూ ఊహల్లో విహరిస్తూ ఉంది. ఇప్పుడు జరిగిందెలాగో మార్చలేం. ఇక జరగబోయే దాని గురించి ఆలోచించాలి. రిజైన్ చేసి ఎటూ వెళ్లలేని పరిస్థితి. దానికి ఇంకా 6 నెలల టైం ఉంది. తరువాత తన దారి తనది అని మనసులో అనుకుంది స్వప్నిక. ఇంతకీ ఈ లాస్య అన్న పేరు ఎక్కడో విన్నట్టుంది. ఆమె ఆలోచించగా అప్పుడు మల్లిక మేడం మాటలు గుర్తొచ్చాయి. వాళ్ల కంపెనీలో ఎక్కువ మొత్తంలో షేర్స్ ఉన్న ఆవిడ పేరు లాస్య. ఆమె ఎవరో కాదు, కంపెనీ పార్ట్నర్ పరశురాం కూతురు. ఇంకే ఉంది, ఎలాగో ఇద్దరు బాగా డబ్బున్న వాళ్లు, విదేశాలు తిరిగిన వాళ్లు, కలిసి చదువుకున్నారని కూడా చెప్పినట్టు గుర్తు. స్వప్నికకు లేని తలనొప్పి మొదలైంది. ఒక్కరోజు ఇలా జరిగినందుకే ఇంత చీదరగా ఉంది. రోజుకొక్క అమ్మాయితో తిరిగే వీడికే ఉంటుంది. ఇంటికి వెళ్తే గాని తన మైండ్ సెట్ కాదని అనుకుని డైరెక్ట్ గా ఇంటికి వెళ్లిపోయింది స్వప్నిక. తను కొద్దిగా లేటుగా వస్తానని రిసెప్షనిస్ట్ కి ఫోన్ చేసింది.
కారు నడుపుతున్నాడన్న మాటేగాని స్వప్నిక వాడిగా వేడిగా చూసిన చూపులు ఇంకా తన వీపుకు గుచ్చుకుంటున్నట్టుగా ఫీలయ్యాడు. ఏంటి విజయ్, ఎనీథింగ్ రాంగ్ అంటూ అతనిపై ఒరుగుతూ అడిగింది లాస్య. ఆమె మీద పడటం తనకస్సలు నచ్చడం లేదు. కొద్దిగా మొహమాటంగా చూశాడు విజయ్. లాస్య, ఇది ఇండియా, ఇలా మాటిమాటికి మీద పడితే అని నసికినట్టుగా అన్నాడు విజయ్. దానికి ఆశ్చర్యంగా చూసింది లాస్య. వావ్ విజయ్, ఆర్ యూ సీరియస్? ఇక్కడ విజయ్ దేన్ని లెక్క చేయని విజయ్ ఇలా మాట్లాడతాడా? వాట్ హ్యాపెండ్? ఒక్క 2 రోజులు ఇండియా నీళ్లు తాగ్గానే సో కాల్డ్ కల్చర్ ట్రెడిషన్ అన్నీ నిన్ను పట్టుకున్నాయా ఏంటి అని గట్టిగా నవ్వింది విజయ్. ఆమె తన గురించి మాట్లాడిన మాటలన్నీ నిజాలే, తనెవ్వరినీ లెక్క చేయడు, కాని ఇక్కడ జరిగేది వేరే అని అది చెప్తే అర్థం కాదు. తను స్వప్నిక గురించి అంత ఇదిగా ఎందుకు ఆలోచిస్తున్నాడో తనకే అర్థం కావడం లేదు. కాకపోతే ఎంతో మంది అందమైన వాళ్ల మధ్య తిరిగే తనకు తను మొదటి చూపులోనే నచ్చేసింది. అనుకోకుండా ఆమెను ముద్దు పెట్టుకోవడం, రాత్రి ఆమెతో గడపడం, ఒక్కరోజులోనే ఊహించకుండా ఇలా జరగడం అతనికి ఏం చేయాలో తెలియడం లేదు. ఎన్నో 100 కోట్ల బిజినెస్ డీలింగ్స్ ఒక్క నిమిషంలో సెటిల్ చేసే తను ఈ విషయంలో ఎందుకిలా బిహేవ్ చేస్తున్నాడో అర్థం కావడం లేదు. అసలు తనని పెళ్లి చేసుకోమని స్వప్నికను బెదిరించేదెవరు? ఆమె తినే ఐస్ క్రీంలో మత్తుమందు కలిపింది ఎవరు? దానివల్ల ఎవరికి లాభం? ఇన్ని రోజులు లేనిది తనకు లాస్యకు ఎంగేజ్మెంట్ చేయాలని పరశురాం ఎందుకు తొందరపడుతున్నాడు? ఇదంతా ఒక సాలెగూళ్లా ఉంది. ఇంతలో అతని ఫోన్ రింగ్ అయింది. ఆలోచనల్లోంచి బయటపడి ఫోన్ లేపాడు విజయ్. సార్, నిన్న జరిగిన మన ఈవెంట్ ఫీడ్బ్యాక్ గురించి ఈరోజు 5 o'clock మీటింగ్ ఉంది అని చెప్పాడు కాశీ. అవును తెలుసు, నేను ఒక అరగంట ముందు కాన్ఫరెన్స్ హాల్ దగ్గరకొస్తాను అని ఫోన్ పెట్టేశాడు విజయ్. విజయ్ను చూస్తున్న లాస్యకి విచిత్రంగా ఉంది. ఇంతకుముందు ఇలా ఉండేవాడు కాదు, మనిషిక్కడా మనసెక్కడో ఉంది అని అనుకుంది లాస్య. ఇంతలో కారొచ్చి లాస్య వాళ్ళ ఇంటి ముందు ఆగింది. లాస్య, ఓ గంటలో మీటింగ్, నేను ఆఫీస్కి వెళ్ళాలి, తర్వాత కలుద్దాం అని చెప్పి మరో మాటకు అవకాశం ఇవ్వకుండా కారు ముందుకు పోనిచ్చాడు విజయ్. కారు వెళ్లిన వైపు నిరాశగా చూసింది లాస్య. ఇతని ప్రవర్తన వెనుక ఏదో కారణం ఉంది, అదేంటో కనుక్కోవాలని అనుకుని ఇంట్లోకి వెళ్లగానే ఒక నంబర్కు ఫోన్ చేసింది లాస్య. ఆఫీస్ ముందు కారు ఆగ్గానే వాచ్మెన్ వచ్చి నిలబడ్డాడు. కారు దిగి సరాసరి తన క్యాబిన్లోకి వెళ్లిపోయాడు విజయ్. మహేష్ ఎదురొచ్చాడు. అరే, దాదాపు నువ్వెళ్ళి 4 గంటలవుతోంది, ఇప్పుడొచ్చావు, సాయంత్రం మీటింగ్, ఆఫీస్కి నీ స్వప్న సుందరి రాలేదింకా, నాకెందుకో భయంగా ఉందిరా అని అన్నాడు మహేష్. రిలాక్స్గా కూర్చున్న విజయ్ ఒక్కసారి అలర్ట్ అయ్యాడు. ఇంతలో అటెండర్ కూల్ వాటర్, 2 వేడి స్ట్రాంగ్ కాఫీలు తీసుకొచ్చాడు. విజయ్ రియాక్షన్ చూసి మహేష్ అలర్ట్ అయ్యాడు. ఏమైందిరా, ఒక్కసారి అంత జరికిచ్చావు? విజయ్ విసుగ్గా కోపంగా చూశాడు. రాక ఇండియాకి వస్తే ఇలాంటి ఉచ్చులో ఇరుక్కున్నాను. అసలు నిన్న స్వప్నిక నా లైఫ్లోకి అడుగుపెట్టింది అన్నీ టెన్షన్సే అని విసుగ్గా అన్నాడు విజయ్. అది సరేరా, ఇక్కడ లాస్యతో ఎంగేజ్మెంట్ పెట్టుకొని మళ్ళీ ఆ స్వప్నికకి ఐ లవ్ యూ చెప్పావు, ఇదెక్కడికి దారితీస్తుందో ఏమో కదా. ఇంతకీ ఆ అమ్మాయిని నిజంగానే నువ్వు లవ్ చేస్తూ అని మహేష్ మాట పూర్తి కాకముందే ఎదురుగా ఎవరో డోర్ కొట్టిన శబ్దమయ్యి టెన్షన్గా తలెత్తి చూశారు ఇద్దరు. అంతే, ఎదురుగా వచ్చింది ఎవరు, వాళ్ళిద్దరూ ఎందుకంత టెన్షన్గా చూశారు తెలుసుకోవడానికి తరువాత పార్ట్ వినండి. స్టే ట్యూన్ టు చంద్రవర్షిణి ఆడియో స్టోరీస్.